2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. మెయింటెనెన్స్‌కి సంబంధించి రీసెంట్‌గానే ఢిల్లీ హైకోర్ట్ అయితే కొన్ని ఉత్తర్వులు జారీ చేసిన మాట ఏవైతే ఉన్నాయో అవి సంచలనాన్ని క్రియేట్ చేశాయి అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ భర్త నుంచి భార్యకు వచ్చే భరణం ఏదైతే ఉందో ఈవెన్ భార్య సంపాదించినప్పటికీ భర్త సంపాదనలో ఆల్మోస్ట్ 80% భార్యకి ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇంతకీ ఆ కేసు ఏంటి? ఆ కేసుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? ఇప్పుడు మే 13వ తేదీ నాడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటర్మ్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో, ఇంటర్మ్ గైడ్లైన్స్ ఏదైతే ఉందో, ఇంటర్మ్ ఆర్డర్స్ అంటాం దాన్ని. ఆ ఇంటర్మ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, నిజంగా ఇప్పుడు ఏదైతే కోర్టుల్లో ఉన్నటువంటి మిగిలిన ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ కోర్ట్స్లో ఏదైతే నలుగుతూ ఉన్నటువంటి ఈ ముఖ్యంగా ఈ విడాకులకు సంబంధించి, మెయింటెనెన్స్ సంబంధించి సంచలన ఆర్డర్స్ అని మొత్తం చెప్పుకోవచ్చు. అయితే మనం ఆ కేసు యొక్క వివరాల్లోకి చెప్పిన తర్వాత నేను మిగిలిన వివరాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సిరి గారు. ఇక్కడ ఏంటంటే ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్న ఒక న్యాయవాది అతను 2016లో ఏం చేశారంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న 18 నెలల తర్వాత ఆ అమ్మాయి ఇతనితో ఉండలేను అని చెప్పి విభేదించి ఇతన్ని విడిచిపెట్టేసి ఆమె వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరికీ ఒక ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఈ 18 నెలల కాలంలో. అంటే తర్వాత విడిపోయిన తర్వాత ఆల్రెడీ కన్సీవ్ అయిన తర్వాత ముందుగా ఒక బాబు, తర్వాత ఒక పాప, ఇద్దరు కూడా పుట్టారు. పుట్టిన తర్వాత ఈమె గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది కూడా అయినప్పటికీ కూడా ఈమె ఏం చేశారంటే 2022లో ఈమె జాబ్ని పూర్తిగా రిజైన్ చేసేసి, అంటే వాలంటీర్గా రిజైన్ చేసేసి పిల్లల పోషణార్థం, అంటే పిల్లల మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆవిడ ఏం చేశారంటే వాళ్ళ యొక్క సంరక్షణ కోసం అని చెప్పి తన జాబ్ని వీఆర్ఎస్ తీసుకొని ఆవిడ ఇంటి పట్టున ఉండిపోవడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాధ్యాసాధ్యం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల పూర్తిగా ఆ పిల్లల్ని, చంటి పిల్లల్ని కూడా, ఆ చిన్న చిన్న పాపాయిల్ని కూడా ఆ పెంచి పోషించుకునే బాధ్యత ఆ తల్లి మీద పడిపోయింది. తర్వాత ఏంటంటే భర్త కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయి దానికోసం చెప్పి వాళ్ళకి ఎక్కడైతే పిల్లలకి నేను సేవ చేయలేకపోతున్నానో, వాళ్ళకు అనుకున్న సమయంలో వాళ్ళకి కావాల్సిన బాగోగులు చూడలేకపోతున్నాను. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ బాగోగులు చూడలేకపోతున్న ఉద్దేశంతో తన చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా ఆవిడ వీఆర్ఎస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయింది ఆవిడ. అయితే దీనికి సంబంధించి ఆవిడ మరలా కోర్టులో కేసు వేయడం జరిగింది. డివోర్స్ కేసు ఫైల్ చేశారు. డివోర్స్ కేసు ఫైల్ చేసినప్పుడు, డివోర్స్ కేసులో డిస్కషన్స్ అయినప్పుడు ఈవిడ ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది, అయినప్పటికీ కూడా కావాలని నా ద్వారా మెయింటెనెన్స్ తీసుకోవాలని ఏకైక కారణంతో ఈవిడ జాబ్ని విడిచిపెట్టేసి ఇంట్లో ఉండిపోయిందని చెప్పి భర్త వాదించడం, ఆల్రెడీ న్యాయవాది కాబట్టి వాదించడం జరిగింది దీనికి సంబంధించి. ఇంకొకటి, తనకి ఏదైతే ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో, తనకి ఇన్కమ్ సోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్కమ్ సోర్స్ అన్నింటినీ కూడా మొత్తం చూపించకుండా మినిమంగా చూపించుకుంటూ కొంత దాచివేసే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఆ సదరు ఎవరైతే ఎవరైతే రెస్పాండెంట్గా ఉన్నటువంటి ఆ భర్త కొంత డీటెయిల్స్ అన్నీ కూడా దాన్ని హోల్డ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కొంత విచారణ చేసి ఇంకా పూర్తిగా డివోర్స్ అనేది డిక్లేర్ చేయలేదు. కానీ మొన్న 13వ తేదీన ఏం చేశారంటే ఈ కేసు ఇంకా ట్రయల్స్లో డిస్కషన్స్ ఉంటున్న భాగంలో ఏం చేశారంటే ఇంటర్మ్, అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఈ కేసు నడుస్తున్నంత కాలం ఆమె యొక్క బాగోగులు, ఆమె యొక్క సంరక్షణ చూడడం కోసం చెప్పి తన ఆదాయాన్ని కోర్టు ఏం చేసింది, నొటేరియం అంటారు. నొటేరియం అంటే కోర్టే డిస్కస్ చేసేసి, అంటే యావరేజ్గా కడుతుంది అనమాట. అంటే వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొని, ఈ అమ్మాయి తాలూకు ఇన్కమ్ ప్రూఫ్స్ అన్నీ తీసుకొని ఒక యావరేజ్గా కోర్టే డిసైడ్ చేస్తుంది ఇంత వచ్చి ఉండొచ్చు అని చెప్పి. అందులో 15,000 రూపాయలు ఇతని యొక్క ఆదాయ మార్గంగా సూచించి అందులో 80% ఆఫ్ అమౌంట్, అంటే 13,000 రూపాయలు ఎట్టి పరిస్థితిలో ఈమెకి ఇవ్వాల్సిందని చెప్పి 80% ఆఫ్ అమౌంట్ ఇవ్వవలసిందిగా కోర్టు ఇంటర్మ్ ఉత్తర్వులు కూడా ఈ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఆమెకు భరణం కింద 8,500 రూపాయలు ఇస్తూ, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఆ పిల్లల మెయింటెనెన్స్ కోసం చెప్పి 4,500 రూపాయలు సూచిస్తూ మొత్తం 13,000 రూపాయలు, అంటే అతని యొక్క ఆదాయాన్ని కోర్టు పరిగణలో తీసుకుంది. అంటే 15,000 రూపాయలు అతని యొక్క యావరేజ్ ఇన్కమ్గా డిసైడ్ చేస్తూ అందులో ఇంటర్మ్గా 13,000 రూపాయలు స్ట్రైట్ అవే అటు భార్యకి పిల్లలకి ఇవ్వమని చెప్పి ఆ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలామంది ఆశ్చర్యంటే అతను 80% ఇస్తే మరి ఇతను ఎట్లా బతుకుతాడు అంటే ఇక్కడ కోర్టు 2 పాయింట్స్ చెప్పడం జరిగింది. ఒకటి, అతను ఏదైతే తనకి ఇస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని తన హోల్డ్లో పెట్టాడు. పూర్తిగా కోర్టుకి కొంత ట్రాన్స్పరెంట్గా అతను నిరూపించలేదు కాబట్టి ఇంకా అతను కాస్త ఇన్కమ్ ఆదాయం వచ్చే ఉంటుందని చెప్పి కోర్టు దాన్ని కూడా పరిగణలో తీసుకుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇక్కడ పిల్లల్ని విడిచిపెట్టి ఏదైతే ఉందో ఆవిడ తన జాబ్కి ఏదైతే వీఆర్ఎస్ తీసుకొని తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఉన్నటువంటి కారణాన్ని కూడా పరిగణలో తీసుకున్నారు. ఏమిటా కారణం? కేవలం భర్త మెయింటెనెన్స్ ఇస్తాడని చెప్పి ఆవిడ ఉద్యోగాన్ని రాజీనామా చేయలేదు. తన పిల్లల యొక్క పోషణార్థం, తన పిల్లల బాగోగులు చూసుకోవడం కోసం అని చెప్పి కోర్టు విశ్వసించింది
గమనించింది ఈ విషయంలో. కేవలం మెయింటెనెన్స్ కోసం ఆధారపడే వ్యక్తి అయితే ఒక గవర్నమెంట్ జాబ్ వదులుకునే స్త్రీ ఎవరు ఉండరు. దట్టు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ చేసే మెచ్యూరిటీ ఉన్నటువంటి ఒక అమ్మాయి ఈ కేవలం భర్త ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇస్తాడని చెప్పి భర్త మీద డిపెండ్ అవ్వడం కోసం అని చెప్పి ఆధారపడే విధంగా ఉండరు అని చెప్పి ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని నిజంగా ఆ అమ్మాయి ఒక విద్యావంతురాలు చదువుకున్న వ్యక్తి కేవలం తనకు ఉన్నటువంటి పిల్లలు కంటే భారతీయ కుటుంబ విలువలో స్త్రీ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ కుటుంబంలో స్త్రీ తన పిల్లల్ని అంటే భర్త చూడకపోయినా తన చంటి పిల్లల్ని చూసుకునే బాధ్యత తల్లికి ఉంటుంది. అది అనాదిగా వస్తున్న ఒక ఆచారంగా మన యొక్క వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అంతగా పాటుపడింది. కాబట్టి ఈమెను మేము కేవలం భర్త యొక్క ఆదాయం కోసం అని చెప్పి ఈవిడ జాబ్ని రిజైన్ చేయలేదు. కేవలం పిల్లల యొక్క బాగోగుల కోసం మాత్రమే ఈవిడ తన జాబ్కి వీరస్ తీసుకొని అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈవిడ పిల్లల బాగోగుల కోసం ఉండిపోయింది. కాబట్టి ఆమెను మెయింటెనెన్స్ చేయాలి, అట్ ద సేమ్ టైం పిల్లల్ని కూడా మెయింటెనెన్స్ చేయమని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఇంటర్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంటే కోర్టు ఆల్రెడీ ఈ మిగిలిన ప్రొసీడింగ్స్ అవుతుంటాయి, కానీ ఈ కోర్టు నడిచేంత కాదు 1 year అయినా 6 months అయినా 12 months అయినా 3 years అయినా సరే అప్పటి వరకు కూడా ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ ఇవ్వమని చెప్పి ఢిల్లీ హైకోర్టు దీనికి సంబంధించినటువంటి ఒక ఇంటర్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ కేసుకి సంబంధించి మెయింటెనెన్స్ గురించి ఏదైతే కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందో అవే వేరే కేసెస్ కూడా వర్తించే అవకాశం ఉందంటారా? ఎలా చూడాలి అంటారు? అంటే ఇక్కడ సిరిగారు వర్తించే అవకాశం మనం చెప్పలేం, కానీ దాన్ని సైటేషన్గా తీసుకుంటాం. ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ ఉన్న కేసుల్లో ఏదైతే ఉందో ఇప్పుడు చాలా కోర్టుల్లో ఏదైతే పెండింగ్ ఉందో ఇంటర్మ్ కొంతమంది ఇన్కమ్ అనే రెండు ఇక ఆర్డర్స్లో మనకు తెలిసే 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే ఆమె యొక్క ఎందుకు ఆమె రిజైన్ చేసింది అంటే జాబ్ కేవలం ఆమె ఇష్టపూర్వకంగా చేయలేదు, తన పిల్లల పోషణార్థం చేసిందని చెప్పి ఆ ఒక పాయింట్ తీసుకుంటారు. రెండవది ఇక్కడ తనకున్న ఆదాయం అంటే ఇన్కమ్ యొక్క ఆధారాలను కూడా పూర్తిగా తన బహిర్గతపరచకుండా ఎప్పుడైతే తన సీక్రెట్స్ మెయింటైన్ చేశాడో ఆ సీక్రెట్స్ మెయింటైన్ చేసేందుకు ఒక పనిష్మెంట్ లాగా అంటే ఆ వర్డ్ వాడకూడదు పనిష్మెంట్ అని అట్లా కూడా ఒక 80% తన మీద ఒక బాధ్యతగా మోపించడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే కోర్టులో ఉన్నటువంటి వివాదాలు ఉన్నాయి ఈ రెండింటిని కూడా పరిగణలో తీసుకొని ఈ సైటేషన్స్ని మనం లింకప్ చేస్తూ కూడా ఆర్గ్యుమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. మన సోదర అడ్వకేట్స్ అందరికి కూడా ఇది ఒక యూజ్ఫుల్ అయ్యే కేసు కాబట్టి దీని అవకాశంగా ఇప్పుడు ఏదైతే కోర్టులో ఉన్నటువంటి కేసు అంటే కూడా ఈ 2 రకాలుగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే 80% కూడా ఆ అమ్మాయి కేసు ఫైల్ చేసినా అబ్బాయి డివోర్స్ కేసు ఫైల్ చేసినా ఆ అమ్మాయిని అయితే మెయింటెనెన్స్ ఇచ్చే బాధ్యత భర్తకు ఉంటుంది. 90% ఆఫ్ కేసుల్లో కొన్ని సందర్భాల్లో భార్య కూడా ఉంటుంది. ఏ సందర్భాల్లో భార్య కూడా భర్తగా మెయింటెనెన్స్ చేయాలి. మనం స్పెషల్ వీడియోస్ కొన్ని చేసాం మనం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ భర్త అనే వ్యక్తి భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలి, అది కూడా కేసు నడుస్తున్న సమయంలో ఇవ్వాలి. కేసు అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత అలిమోని ఇవ్వాలి. అది ఎంత అలిమోని ఇవ్వాలి ఏంటంటే ఫైనల్ ఆర్డర్స్ వచ్చేదాకా అప్పటి వరకు ఇంటర్ ఆర్డర్స్ అన్నవి అమల్లో ఉంటాయని చెప్తూ ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఈ కేసు తీర్పిచ్చారో నిజంగానే మీరు అన్నట్టుగా ఒక మంచి మార్గనిర్దేశంగా ఉన్నటువంటి ఒక ఆర్డర్స్గా మనం చెప్పుకోవచ్చు. సిరిగారు అంటే ఎలా సార్ ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా లేదు మాకు కూడా మెయింటెనెన్స్ మేము కూడా వెయ్యాలి అనుకున్నప్పుడు మేము ఎలాంటి క్లాజెస్ మెన్షన్ చేయాలి ఒక అగ్రిమెంట్లో కావచ్చు ఒక లీగల్ పరంగా వెళ్ళేటప్పుడు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? సో ఇటువంటి కేసులకు సంబంధించి తప్పనిసరిగా ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక అడ్వకేట్ త్రూగా వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఉంటుంది. ఎవరైనా దీనికి సంబంధించినటువంటి సలహాలు సంప్రదింపులు కావాలనుకుంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టుల్లో వివాదాలు కూడా ఏమంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరిగారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా లీగల్ పరంగా ఎలాంటి రెమెడీ కావాలి అన్న డివోర్స్కి సంబంధించింది కావచ్చు మెయింటెనెన్స్కి అండ్ అలాగే ఫ్యామిలీ రిలేటెడ్గా ఇష్యూస్ అయినా ల్యాండ్ రిలేటెడ్గా అయినా మీకు ఒక ప్రాపర్ అడ్వకేట్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక సంప్రదిస్తే అలాగే రవీంద్రనాథ్ గారి కంప్లీట్ టీమ్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వారు అందించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.